ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల భాష లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా, నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి, ఇక్కడికి వచ్చేసరికి వీడికి పైత్యం ఎక్కువైంది. వీడు మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. పద్మా, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా రామా, అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్. ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక, మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సూపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, అబ్బబ్బా ఉండండమ్మా, నీకే చెప్పేది, నెట్టకండి. ఏమ్మా, చూస్తే నెల నిండినట్టున్నాయి. అబ్బే, ఇదేమిదో నెలే, నిండడానికి ఇంకో నెల టైం ఉంది. నా ఉద్దేశం నీకు నెలెప్పుడు నిండుతాయని కాదు. అంత పొట్టేసుకుని కుస్తీ పోటీ లాంటి ఈ క్యూలో నిలబడి సినిమా చూడటం అవసరమా? చెప్తే వింటేగా ఇంట్లో గోల్ చేసి ఈ అమ్మగోలు సినిమా తీసుకొచ్చింది. గట్టి మీకు పెట్టాలి. వెళ్ళం కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోకపోతే ఆ టికెట్లు ఏవో మీరు తీసుకురావచ్చు. నీకేమో బాగా చెప్తావు. ఒకసారి అటు చూడు, కాలు పెడితే వేలు కూడా మిగలుతావు. ట్రై చేస్తే దీన్ని బొట్టు పోతుంది తప్ప నీకేం పోదు. చంద్రమాస్టారు మీరా? కాదు, జయప్రదని. నీతో సినిమా చూడాలనిపించి శారీ తీసి ప్యాంట్ తీసుకొచ్చా. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. నొప్పులండి. అన్నగారు సినిమా చూస్తుంటే అంతేనే కొట్టి కొట్టి చేతులు ఎప్పుడతాయి. ఆ నొప్పులు కాదండి. ఈ నొప్పులా? ఇప్పుడు 8వ నెలే కదా. ఎవరన్నా సాయి చేయండమ్మా. దడిగట్టండి. వాడికి లోపలేం లేదే. మీకుంటే ఏం లాభం? నాకు ఎలాగో ఏ నొప్పులు భాగ్యం లేదు. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. అలాగే. చంద్రం గారు, ఏమి కంగారు పడకండి, ఏమి జరగదు. లోపల ప్రసవం జరుగుతుంటే ఏమి జరగదని చెప్తావేంటయ్యా? ఎవడయ్యా నువ్వు? నేనండి, మీ పక్కింట్లో ఉండే సుబ్రహ్మణ్యాన్ని. ఏమండి, మీకు మగబిడ్డ అనుకున్నానే. నువ్వు వాడెవరితో పంచి లాగినప్పుడే శకునం అదిరింది. మగపిల్లాడే పుడతాడు అనుకున్నానండి. బిడ్డేంటి ఉడుకు పలుకు లేకుండా ఉన్నాడు? అబ్బే ఏం లేదండి, అడ్వాన్స్ ఎంట్రీ కదా. ఎర్త్ మీద బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఇంకా తెలిసి ఉండదు. ఒక నిమిషం నేను చెప్తానండి. ఇక మీకంతా ఉచ్చదశే. ముగుడా, నేనిప్పుడు ఎచ్చుటనంటిని నా పేక మీద. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింటే నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు మాట్లాడగా చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన తెలియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్నే మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న.
అమ్మ మీద ప్రేమ లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మైనస్ నేను పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వల్ల కొట్టలేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? లాపరా ఇంటిని కూడా నాటక రంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాకటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ సావు మీరు సావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్ నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. రేయ్ బుక్కు పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు, నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్కతో పోగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది. ఇన్నాళ్లుగా మానన్న కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి, అంతే క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాట్ల? ఏడ్చావు అమ్మా, నీ చేత్తో ఒకసారి వీటికి అక్షరాలు దిద్దించమ్మా, అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న, చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దించింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? నానా గుడ్ న్యూస్. ఏంట్రా? ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉంటుంది అనుకున్నాను, వెళ్ళి ప్యాక్ ఆడేశాను. వెరీ గుడ్. ఏ క్లబ్ లో ఆడేసావు? నీ మొఖం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కి రా. స్వీట్ తీసుకో అమ్మా, తీసుకో. ముందు పిల్లలకి ఇవ్వరా. ముందు నువ్వు తీసుకో నాన్న. ఇవ్వు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తీసుకోరా నువ్వు తల్లి. థ్యాంక్ యూ డాడీ. పొద్దున్నే వెళుతుంటే నువ్వు ఎదురొచ్చావు. శకునం సూపర్. థ్యాంక్ యూ. అవునరా, ఆ మొహం చూసెళ్తే ఎవరికి ఏ పనైనా శుభంగా జరుగుతుంది. కొత్త ఆఫీసర్ గారికి కాన్సల్ శుభాకాంక్షలు. ఎవరు మీరు? వీళ్ళు అయ్యగారు అంటారు, ఊళ్ళో అందరూ రొయ్యల నాయుడు అంటారు. నన్ను నమ్ముకున్నోళ్ళు శ్రేయోభిలాషి అంటారు, గిట్టనోళ్ళు నీచుడు నికృష్టుడు అంటారు. పర్లేదు తీసుకోండి. ఈ పూల కట్టని మీరు శుభాకాంక్షలకే కాదు సంతాపానికి కూడా వాడుకోవచ్చు. ఉంటాను. ఇట్లు ప్రాన్స్ కింగ్ రొయ్యల నాయుడు స్పీడ్. పదండ్రా. ఫ్రాన్స్ కింగా? ఎవడ్రా వీడు? విచిత్ర వ్యక్తిలో ఉన్నాడు. నాకు తెలియదు నాన్న. వాడన్న దాంట్లో ఒక్కటి మాత్రం నిజం. నీచుడు నికృష్టుడు అన్నాడే, అది కరెక్ట్. వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఏమండి, అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టు వెదవకి. చిచి. అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా? వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెదవా. 2 ఏళ్లలో పూర్తి చేస్తున్న ఇంటర్మీడియట్ లో 10 రోజుల్లో పాతిపోయావు. నీతో చదువుకున్న ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎత్తు నాన్న. రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ తిన్నా. రేయ్ రేయ్ జోకర్ వెదవా, నేను ఇలా తిరుగుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డిని? వీడు పసిగుడా? పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి పనికి మాలిన వాళ్ళని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం. చిచి. తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాబం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అగ్రజ, మాకు ఒక స్మాల్ డౌట్. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా, మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలడితే ఏలు ఇరిసేత్తండ్రు ఈ చేతవా. ఏంట్రా లిప్స్టిక్ పోయిడా? నేను సీతని, హనుమంతుని కాదు. సరిగ్గా పుయ్యహ. ఆగరా. ఏంట్రాడు నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా? రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి ఇంకా రేజరా పడలేదు. అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పొద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా, ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మకి వెళ్ళేది రోజు. నారాయణ నారాయణ. ఏమో ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి? ఏంట్రోయ్ అనుమానించే రేసి నీకు కూడా ఇచ్చింది అది? ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా లేదా అక్కడున్న రాముడు సతియా?
కృష్ణుడి గట్టప్పుడు గట్ట బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళామని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చిన నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సరే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఏహే, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను రానంటున్నా. నేను రాను. చూసావా చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అదో నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా. గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా? సర్లే ట్రై చేస్తాను. నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రై, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. జై జై యమాగ్రణి, జై యమాగ్రణి అని. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగుడా, ఈ బొమ్మెల పిటికడ మా తండ్రి గారు. ఏంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని యమధర్మరాజుని పోలిన వారు ఉండనా? ఇక్కడ విచిత్రంగా ఉన్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకి వెళ్దామా? విహారయాత్రక? అహో ముగుడా, మానస సరోవరమునక? అది కొంచెం దూరం. అక్కడికి వెళ్ళాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయం నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శన, చాలా ఎగ్జిబిషన్. అటులనా? అత్తయ్యా, ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు. అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం? అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు గాని ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10కి 4 20కి 8. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడద్ది? రండి బాబు రండి. రండమ్మా. సర్లే, ఇదిగో ఆ రింగులు ఇదిగోండి సార్. ఈ రోజు లేచి ఎవరి మోహన్ చూశాను, అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు. ఆట మాకు సరదా, కానీ మీకు జీవనాధారము కదా. వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద. ఎమ్మి, జెంట్ వీల్ ఎక్కుతావా? అనీనా? అదిగో ఆతుకుల చక్రం. రా ఎక్కు. బాయ్. నువ్వు రాముగుడా? నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అటులనా? సరే, బాయ్. మంచిది.
అమ్మా టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును మొగుడా, మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్ కల్లా ఇంటి అడ్రస్ ఎలా పట్టావు, ఎలా వచ్చావు? వెళ్ళిన దారినే. ఎంత మెమరీ పవర్ అంటే నీకు. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలేను. మామగారు పాఠశాల నుంచి బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులకే త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే. దూరంగా ఉండు. మిమ్ములను అచ్చటనే విడిచి వచ్చినందుకు మీకుంటే ముక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అత్తయ్య అత్తయ్య బయట జరిగిపోతుంది, మీరు రండి తొందరగా. మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి. ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నీకు. అసలేమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలు గోరు ముద్దలు కాదు, మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది. అక్కడ చూడండి. నరేష్, ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా? అదేంటి, నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకోదనా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు. చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? అసలు ఎవరు నువ్వు? మీ సతిని. గోప్ పగిలిపోతుంది. సతిని సక్కుపోయానన్నావంటే ఇంతలో మిస్ అయింది. వదిన కలజోడలేదు కాబట్టి కవర్ చేయగలిగాను. లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల. ఉసే, నువ్వు పిచ్చిదానవా అంటే నాకంటే తెలివిగా మాట్లాడతావు. కనీసం కోర్టు లాస్ట్కి వస్తానని ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవ్వటానికి కూడా సరిపోదు. ఉసే, కాంప్లాన్ బాయ్ లా ఉన్నా నన్ను కన్ఫ్యూజన్ ఎందుకు పడేసావే? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు? అసలు నువ్వెవరు? నేను యమజ, యమధర్మరాజుల వారు మా తండ్రి గారు. యముడు నీ తండ్రా? ఆహా, ఏ ఊరు? యమపురి. ఓహో, ఎక్కడది? ఇంద్రలోకం పక్కన. అదెక్కడా? బ్రహ్మలోకం పక్కన. బ్రహ్మ మీ పెదనాన్న? మా పెదనాన్న శని. అందుకేనా నువ్వు నాకు శనిలా దాపరించావు? మంచిది, లోపలికెళ్ళి మీ అత్తామామలకి ఈ సేవలు చేసుకో. అలాగే. ఓరి నాయను, దీని పిచ్చి హై పిచ్ లో ఉంది. దీనికన్నా పిచ్చినా సన్న దొరకాలి. ఇదిగో, నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తున్నాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో, మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినంత ఎన్ని కదా తెలిసింది. ఇదిగో ఆయిస్తున్నాను. కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలో లేదు. నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడ ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా, ఓకే బావా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్ని? ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. మీ అక్కకు నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్ వస్తున్నారా రే. దొరికేశాడు.
మళ్ళీ చూసేశారు. నాకైతే బామ్మని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేశారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? గౌరమయ్య, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడు అచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగన్న ఉందని తెలియదు, మనకి తెలుసు. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తన తనవుతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారద, డ్రెస్ చేంజ్. చిత్రగుప్త, ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడిక. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే ప్రభు. కేక కేక. ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఇంతకి ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. యమధర్మరాజా? ఇడి కేక పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించమే? చిచ్చి, ఈయన ఆ కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము. నీ కేకుని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించాను. చాలు, కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అడు అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటేమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. రామయ్య రా, నిన్ను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిట నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు?
కత్రీనా కైఫు ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే అబ్బో ఈడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ప్రభు ఆగు. ఆగరా ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదిలేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడకు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా యమజ ఎక్కడుందో ఏంటో. అయ్యో ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు, శపించానంటే బూడిదైపోతావు. అయ్యో నేను నీ పతిని, తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేది అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. ఇక్కడున్నావా? హాయ్. ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నా పతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా నువ్వు అను ముగ్గురం కలిసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? ప్రభు ప్రభు అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో, జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపుల క్యూ పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను, ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి, ఇక మీ చింత మా చెంత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నములి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి, ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీ త్వరగా వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చినచో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాం. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడి విసిరేశారు. బొక్కలు విరిగినవి.
కుమారా నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకా ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గుర్తుపట్టి తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరిగి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకో మీరు వెళ్ళి చించేయండి. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడైతే ఆగము. నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుము ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌతార్గునత్త, మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకును నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు, మిమ్మల్ని అనుకుంటుంది వాళ్ళని కూడా వాయించుండను. అల్లుడా మజాక.